విద్యార్థులకు వర్తిస్తాం, గతంలో లాగా ఉండదు అనేది విమర్శలు పట్టించుకోదు, అసత్య ప్రచారం చేస్తుంది వైసీపీ అని కూటమి అంటోంది. మీరేమంటారు? ప్యానల్లో ఉన్న పెద్దలకి అలాగే హృదయపూర్వక నమస్కారం. ఈ పీపీపీ విధానం అంటే హెల్త్ మీద గవర్నమెంట్ తీసుకున్న నూతన విధానం, ఈ కొత్తగా ప్రైవేటు వైద్యం ఎక్కడ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నది కాదు. కాబట్టి ఆల్రెడీ ప్రైవేటు వైద్యంతోనే ప్రజలు 70-80% ట్రీట్ చేసుకుంటున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ప్రైవేటు కాంబినేషన్ లో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చినప్పుడు అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాని యొక్క లోపాలని గురించి మాట్లాడాల్సిన ప్రతిపక్షం ప్రతిసారి ఏదో ఒక ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి రావటం, ఏదో ఒక ఇష్యూ తీసుకోవటం, దాన్ని కంప్లైంట్ చేయటం, పరకామల్లో మొన్న ఏదో మాట్లాడారు, అదే చిన్న తప్పు దొంగతనం అంటే ఆయన ఎంత పెద్ద దొంగతనం అయితే దొంగతనం నాకు కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. అట్లాగే చిన్న విషయాలు ఇవన్నీ వాళ్ళు తీసుకున్నాయన్నీ కూడా వాళ్ళు తీసుకుని ఉద్యమం చేసాయి. ఆ ఉద్యమాలన్నీ మళ్ళీ పక్కదారి పట్టిన పరిస్థితిలో కనిపిస్తా ఉంది. కోర్టు నుంచి కానీ వీళ్ళు చేసిన ప్రజల నుంచి కానీ దానికి ఎటువంటి భద్రత లభించకపోవడం, ఇవన్నీ వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకుని మనం ఏం చేస్తున్నాం ప్రజలకు దగ్గర. ఒకటి వీరశేఖర్ గారు మొదటి నుంచి అనుకుంటుంది విద్యా వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. ఆ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం చాలా క్లారిటీ ఇస్తోంది. ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, నిర్వహణ నియంత్రణ నిబంధనలన్నీ కూడా ప్రభుత్వం చూస్తుంది అని చెప్తున్నప్పటికీ కూడా వన్స్ ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అది ఎంతవరకు ఖచ్చితంగా అందరికీ అందుబాటులోకి వెళ్తుంది? దాని మీద ఏమంటారు? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ వైద్య విధానం అది ప్రైవేట్ హాస్పిటల్ పూర్తిగా ప్రభుత్వ వైద్యశాలలో ప్రైవేట్ వైద్యశాలకి అప్పగించారు. వాళ్ళే ట్రీట్ చేసి బిల్స్ చేస్తున్నారు. ప్రైవేట్ వైద్య విధానం లేకుండా అనేది మన ఇక్కడ ఇంప్లిమెంట్ కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నది కాదు కదా. దాని గురించి ఎందుకు మనం ఏదో ఒక విషయం మీద రాద్ధాంతం చేయాలి, గవర్నమెంట్ ని మనం డిస్ప్యూట్ లో పడేయాలి అనే ఉద్దేశంతో చేసే ఉద్యమాలు కానీ ఖచ్చితంగా ఇది ప్రజల్లోంచి ప్రజల సమస్యల్లోంచి పుట్టుకొచ్చిన ఉద్యమాలు కాదు. ప్రజా ఉద్యమాలు వేరేగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజా సమస్యలను చర్చించే వేదికల్లో ఉండాలి. ఇలా అసెంబ్లీకి వెళ్ళరు, ప్రజా సమస్యల్లో ప్రజల్లో తిరగరు, మళ్ళీ ప్రజా సమస్యలు అని చెప్పి వీళ్ళు సొంతంగా కోటి సంతకాలు ఉద్యమం అంటే ఐడియా ఉందో లేదో నేను ఒక వ్యక్తిని చెప్తాను. 2004-2003లో కోటి సంతకాల ఉద్యమం చేసాం లోక్సత్తా నుంచి. అట్లా సమాచార హక్కు చట్టం గురించి అంటే ప్రజలకి రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కు పాలనా సమాచారాన్ని ప్రజలకు అందించాలనే ఒక ఉద్యమించి మొత్తం సమాచార హక్కు చట్టం గురించి అది పబ్లిక్ ప్లేసుల్లో వాళ్ళందరికీ కనిపించే విధంగా అది ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అక్కడ టెంట్లేసి వాళ్ళ చేత సంతకాలు తీసుకున్న పరిస్థితి, దాని గురించి వివరించిన పరిస్థితి. ఇక్కడ ఈ వైద్య విధానం గురించి వీళ్ళకే తెలియదు, వీళ్ళు ఎవరికి ఏమి వివరించారనే దాని గురించి మాట్లాడుకోండి. ఏదైనా సరే అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్ అయిన తర్వాత జరిగిన తర్వాత మొదలైన తర్వాత దాని గురించి విమర్శించాలి. కానీ అసలు స్టార్టింగ్ లోనే అసలు ఈ విధానమే తప్పు, దీన్ని మేము ఒప్పుకోవట్లేదు అంటూ అనేది అది మూర్ఖత్వంలా కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఒక ఇదిలాగా లేదని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. సుజాత గారు దగ్గర జీవోస్ గురించి కూడా మాట్లాడారు, చెప్పండి సార్. ఆరోగ్యశ్రీ సేవలు అనేవి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకుని అక్కడి నుంచి ప్రభుత్వం బిల్లు సబ్మిట్ చేయడం, రియంబర్స్ చేయడం హాస్పిటల్స్ జరుగుతుంది. మరి రమేష్ గారు అసలు ప్రైవేట్ వైద్యశాలల్లోనే అసలు చికిత్స జరగట్లేదు, మొత్తం అంతా గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే జరుగుతుందని చెప్పడం అసలు విచిత్రంగా ఉంది. మరి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు గతంలో మనకి ఒక లెటర్ కూడా విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించలేదు, పెండింగ్ పెట్టింది, మేము సేవలు నిలిపివేస్తున్నాం అని ఎలక్షన్స్ కి ఒక 4 months బిఫోర్ సార్ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. మేము నిలిపివేస్తున్నాం సేవలు అంటే మళ్ళీ ప్రభుత్వానికి వీళ్ళు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్ కి విన్నవించి అయ్యా కొనసాగించండి, మేము ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుంది అని చెప్పారు. కానీ వాళ్ళు బకాయిలు చెల్లించలేదు, దిగిపోయే వరకు బకాయిలు అలాగే పెట్టి వెళ్ళారు.
మరి ఇప్పుడు అదే ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే మొత్తం అన్ని చికిత్సలకి సౌకర్యం కల్పిస్తాం, ఎక్విప్మెంట్స్, ల్యాబ్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లు, మెడిసిన్స్ ప్రతిదీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో కల్పిస్తామని చెప్తుంటే మీరు దీన్ని ఎందుకంత పెద్ద రాద్ధాంతం చేస్తూ ప్రజలకు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అలా లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏదైతే స్థలం గవర్నమెంట్దే, కట్టేది గవర్నమెంటే, నిర్వహణ గవర్నమెంటే, దానికి ప్రభుత్వ హాస్పిటల్ పేరే ఉంటుంది, మీకు అక్కడ సేవలన్నిటి మీద కూడా గవర్నమెంట్ నియంత్రణ ఉంటుంది అని ఎంత క్లియర్ గా చెప్తున్నా కూడా నీతి ఆయోగ్ చెప్పినా, హైకోర్టు చెప్పినా, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చెప్పినా అన్ని తప్పని చెప్పి మీరే ఒకటి కరెక్ట్ అని వాదించడం ఎంతవరకు కరెక్ట్? ప్రజల్ని పట్టించడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలు మేము మాటలు నమ్మట్లేదు అనుకోండి, అది వేరే విషయం. ఇంకొక విషయం సార్, రమేష్ గారు ఇందాక ప్రస్తావించారు, కరోనా సమయంలో మీరు పక్క రాష్ట్రాల్లో ఉన్నారు, ఇక్కడ లేరు. కరోనా సమయంలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి తీసిచ్చిన డబ్బులు ఎంతండి? పవన్ కళ్యాణ్ గారు చర్య రాష్ట్రానికి కోటి రూపాయలు ఇచ్చారు. ఇక్కడ జన సైనికులు ప్రతి ఇంటికి, ప్రతి ఊర్లోనూ కూడా కూరగాయలు, నిత్యావసర వస్తువులు, అన్నదానం చేసామండి. గారు కూడా జనాల్లోకి వచ్చి ఏం తిరగలేదు, అలా తిరగాల్సిన ఆయన కూడా రికార్డెడ్ ప్రెస్ మీటే పెట్టారు. మేము మీ బియ్యపు మధుసూదన్ చేయకూడని పని రమేష్ గారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడమని చెప్పండి. సరే కనీసం ప్లీజ్ అండి, టాపిక్ డైవర్ట్ చేయదు. రమేష్ గారు ప్లీజ్. సార్ మెడికల్ కాలేజ్ మాట్లాడే వీళ్ళు 1674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయి పెట్టి వెళ్ళిపోయారు సార్. కరోనా టైంలో నెలకి 2 సార్లు రేషన్ ఇచ్చిన రేషన్ డీలర్లకి 175 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విన్నవించుకుంటే మేము రిలీజ్ చేసాం ఆ ఫండ్స్. మరి సత్యసాయి ఉద్యోగులకి 30 కోట్ల రూపాయలు జీతం పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. మరి ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకి వాళ్ళకి పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించలేదు, కనీసం సప్లై చేసిన వాళ్ళకి కూడా బిల్లులు చెల్లించలేదు. ప్రతి ప్రభుత్వం నుంచి వస్తూనే ఉంటాయి. వీళ్ళు ఎంత అబద్ధాలు చెప్తారంటే, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదే పులివెందుల్లో అక్కడ వాళ్ళందరూ వెళ్లి బిల్లులు చెల్లించలేదని గొడవ చేశారు సార్. ఓడిపోయి ఆయన అక్కడ వెళ్ళి ఉంటే టీవీలో కూర్చొని మీ వైసీపీ అబద్ధాలు జనాలు నమ్మే పరిస్థితి లేదు. అన్ని పెట్టేసి వెళ్ళిపోయిన మీరు మెడికల్ కాలేజీలు మేము అన్ని చేసేసాం. ఎందుకండి అబద్ధాలు? కూడా చెల్లించలేకపోయారు. రేషన్ డీలర్ల డబ్బులు కూడా చెల్లించలేదు. రేషన్ వాళ్ళు సేవలు మీరు చేసిన ఏం మాట్లాడుతున్నారు?